హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి నేషనల్ ఇన్సూరెన్స్ ఎన్ఐసిఎల్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఆఫ్ 500 అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించిన వీడియో అనమాట ఇది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనకి స్టెప్ బై స్టెప్ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూస్తే కనుక మీరు ఈజీగా అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. ఇంకా దీనికి సంబంధించింది అంటే మొదటి న్యూ రిజిస్ట్రేషన్ ఇదైతే తీసుకోవాలి. గతంలో మీకు ఐబీపీఎస్లో అకౌంట్ ఉన్నప్పటికీ కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించి అందరూ కూడా మొదట రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడైతే మనకి 7 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది చూసుకున్నట్టయితే కనుక బేసిక్ ఇన్ఫర్మేషన్, వెరిఫికేషన్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, డీటెయిల్స్, అలాగే ప్రివ్యూ, అప్లోడ్ సెక్షన్, లాస్ట్లో పేమెంట్ అయితే చేసుకోవాలి. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మనం ఇక్కడ ఫిల్అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం మెన్షన్ చేసేటటువంటి నేమ్ ఏదైతే ఉందో అదైతే మనం ఎగ్జాక్ట్గా ఏంటంటే ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మనం వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తామో ఎగ్జామినేషన్ అప్పుడు, తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు దాంట్లో ఉన్నట్టుగా ఎగ్జాక్ట్ నేమ్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే ఎటువంటి డిస్క్రిపెన్సీ కానీ ఏదైనా మిస్టేక్స్ కానీ తర్వాత అయితే మనకి ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఏంటంటే మనకి ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మొదట ప్లస్ మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లేదంటే ఆ లోపు ఉంటే కనుక డైరెక్ట్గా ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ఫస్ట్ నేమ్ కాలంలోనే కంప్లీట్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. లేదైనా ఒకవేళ మీ నేమ్ కనుక కొంచెం పెద్దగా ఉంటే కనుక మిగతా కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలం మిడిల్ నేమ్ లాస్ట్ అవి కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మిడిల్ నేమ్ ఇలాగా. సో ఇవన్నీ ఏంటంటే మన సర్నేమ్ ఉందా లాస్ట్ అనేది యాజ్ పర్ యువర్ ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నట్టుగా మీరు మెన్షన్ అయితే చేయాలి. ఇది ఏంటంటే జస్ట్ మీకు ఏంటంటే స్పెసిఫిన్ లాగా అనమాట. సో ఇక్కడ మీ నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ ఫుల్ నేమ్ అనే కాలంలో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అది ఆ యొక్క ఫోటో ఐడి ప్రూఫ్ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆ డాక్యుమెంట్ ప్రకారం ఉన్నదా లేదా అని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదన్నమాట. ప్లస్ ఇక్కడైతే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి 2 టైమ్స్ అనమాట. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ అనేది లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, డొమైన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డొమైన్ అంటే మన జీమెయిల్, హాట్మెయిల్ ఏంటనేది. సో ఇక పక్క కాలంలో ఏంటంటే విత్ డొమైన్ అనమాట. కంప్లీట్ ఈమెయిల్ ఐడి అనేది మనం ఇక్కడ ఏ రకంగా మెన్షన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్యాప్చా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడైతే నెక్స్ట్ ఇలా ప్రాంప్ట్ వస్తుంది ఏంటంటే కన్ఫామ్ సబ్మిషన్ అనమాట. ఏంటంటే మనకి ఇప్పటివరకు మనం ఎంటర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అనేది తర్వాత మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉంటే ఇక్కడ ఓకే అయిన బటన్ అయితే క్లిక్ అయితే చేయాలి. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వెరిఫికేషన్ సెక్షన్ అనమాట. ఏంటంటే మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి దానికి ఎదురుగా ఒక సెండ్ ఓటీపీ అనే ఒక బటన్ ఉంది అనమాట. దాని మీద క్లిక్ చేసి సెపరేట్ ఓటీపీస్ అనేది మనం ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి. దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి మొదట సెండ్ ఓటీపీ అనేది ఒక ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి. అలాగే నెక్స్ట్ ఇంకొక క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని ఇంకొక ఓటీపీ వస్తుంది, ఇది కూడా మనం వెరిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ ఇలా వస్తుంది అనమాట. ఈ రెండింటి కూడా మనకి మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అలాగే ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ అని వస్తుంది. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ప్రొవిజనల్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మనకి డిస్ప్లే అవుతుంది, వచ్చి నోట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ 2 ట్యాబ్స్ అయిపోయినాయి, మన 3rd ట్యాబ్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మనం ప్లస్ ఇక్కడ ఏంటంటే మొదట ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, తర్వాత ఏంటంటే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇదేంటంటే 6 months ఆ లోపల తీసుకున్నటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయ్యి ఉంటారన్నమాట. ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈజ్ మై రీసెంట్ 6 months ఓల్డ్, నాట్ మోర్ దాన్ 6 months ఓల్డ్ ఫోటో టిక్ ఆన్ చేయాలన్నమాట. సో ఇక్కడ ప్లస్ మీరు కనుక ల్యాప్టాప్లో చేస్తున్నట్టు ఇలా ప్రాంప్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ అంటే మన యొక్క వెబ్ క్యామ్కి ఎలా ఉంటే సరిపోతుంది, ఎలా అని చెప్పేసి మన యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవాలి. లేదంటే కనుక మనం ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది అనమాట. మీరు కనుక మొబైల్లో చేస్తామంటే ఆ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఆ యొక్క మొబైల్లో మీరు కనుక క్యాప్చర్ చేస్తే ఆ ఫోటో ఇక్కడికి అప్డేట్ అయిపోతుంది అనమాట డైరెక్ట్గా. సో ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే సిగ్నేచర్ కోసం ఇక్కడ బ్రౌజ్ ఇచ్చారు, ఇది కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి పైన ఇది ఉందన్నమాట, గైడెన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి అనే దానికనమాట. 6 months లోపు తీసుకున్నప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4.5 అంటే 3.5 centimeters అలాగే సైజ్ ఉండేలాగా చూసుకొని 3.5 అనేది విడ్త్ అనమాట, 4.5 అనేది హైట్ అలాగే చూసుకొని ఇక్కడ ఏంటంటే మనకి 20 to 50 KB జేపీజీ ఫార్మేట్లో మనం అంటే
అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీరు సైన్ అయితే చేసుకోవాలి. అలాగే చూసుకుంటే మనకి 10 to 20 KB మధ్య ఆ యొక్క సైజులో మన JPG ఫార్మాట్లో సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నోట్ అయితే ఉందన్నమాట. ఏంటంటే మన అపిరెన్స్ అనేది చేంజ్ అయితే చేసుకోకుండా ఉండాలి ఈ యొక్క ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా. తర్వాత ఏంటంటే ఇక్కడ ఫోటో గైడ్లైన్స్ ఇచ్చారనమాట. ఇదేంటంటే మనకి వ్యాలిడ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇలాగా ఉండాలన్నమాట. అండ్ అలాగే ఏంటంటే మనకి ఇన్వాలిడ్ ఎగ్జాంపుల్స్ ఇలా ఇచ్చారనమాట. ఇలా అయితే ఉండకూడదు, సో చూసుకోవాలన్నమాట. ఇక్కడ టిప్స్ కూడా ఇచ్చారనమాట. చూసుకుంటే నేచర్ డేలైట్ ఉండాలి, ఇంకా కూడా ప్లెయిన్ అంటే మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. అలాగే హోల్డ్ స్టడీగా ఉండాలన్నమాట ఫేస్ అనేది. అలాగే పోర్ట్రేట్ మోడ్లోనే ఉండాలి, ల్యాండ్స్కేప్లో ఉండకూడదు. సోలో ఇన్ ఫ్రేమ్ అంటే ఒకటే ఆబ్జెక్ట్ ఉండే, ఎటువంటి ఆబ్జెక్ట్స్ వెనకాల కానీ ముందుగానే ఉండకూడదు అనమాట. అలాగా మనం జాగ్రత్తగా చూసుకొని అన్ని పాయింట్స్ నీట్గా అయితే ఫోటో అనేది మనం ఇలాగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. యాక్సెప్టెడ్ ఫోటో, అండర్స్టాండ్ అండ్ ప్రొసీడ్ అనాలి. ఇక్కడ మన నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే స్టేట్ వైజ్ అలాగే లాంగ్వేజ్ అలాగే మీకు కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకి లాంగ్వేజ్ తెలుగు అనేది వచ్చి ఉండాలన్నమాట. 14 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఒకవేళ మీ కేటగిరీలో లేకపోతే వేకెన్సీస్ యూఆర్లో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే చూసుకుంటే మనకి తెలంగాణ స్టేట్లో కూడా దాదాపు 15 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకుని మీరు ఏ స్టేట్కైనా అప్లై అయితే చేయొచ్చు. అయితే మనకి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ తప్పనిసరిగా రీడింగ్, రైటింగ్, అండర్స్టాండింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో దాని ప్రకారం మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఆటోమేటిక్గా వస్తుంది, మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో రీడింగ్, రైటింగ్, అండర్స్టాండింగ్ ఆఫ్ తెలుగు వచ్చని చెప్పేసి ఇక్కడ మనం ఎస్ అని కూడా పెట్టాలన్నమాట. సో మీ కేటగిరీ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు ఓబీసీ అలా ఇస్తే కనుక ఇక్కడ మనకి నోట్ అయితే వస్తుంది, ఇది సెంట్రల్ లిస్ట్లో అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు తప్పనిసరిగా అనమాట. అలాగే మీ దగ్గర కేటగిరీ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. సో తర్వాత అయితే ఈ యొక్క కేటగిరీని మనం చేంజ్ చేసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మనం దీనిని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇంకా PH క్యాండిడేట్ అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నోన్ ఎస్ పెడితే ఈ కాలమ్స్ అన్ని ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడాను పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, రిమైనింగ్ అందరూ కూడా నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది కూడా స్క్రైబ్ కూడాను ఈ వాళ్ళకి సంబంధించింది, మిగతా వాళ్ళకి ఈ కాలమ్స్ అన్నీ ఏవి ఉండవు, కిందకైతే వచ్చేయచ్చు అనమాట. ప్లస్ ఇంకా వీడియోస్ కానీ డైవర్సల్ ఉమెన్ ఎవరైనా ఉంటే ఎస్ అయితే పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఏంటంటే మీరు కనుక ఈ యొక్క నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో కనుక ప్రజెంట్ వర్క్ చేస్తామని ఎస్ పెట్టుకుంటే కనుక శాలరీ ఆ యొక్క రోల్ నెంబర్ అలాగే ఆఫీస్ కోడ్ నెంబర్ మెన్షన్ చేయాలి. నో పెడితే ఏమీ అవసరం అయితే ఉండదు అనమాట. ఎక్స్ సర్వీస్ మన ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక ఇక్కడ ఈ యొక్క డిశ్చార్జ్ ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరం ఉండదు అనమాట. ఇంకా కూడా డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఏంటంటే ఆర్ యూ ఏ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ కిల్డ్ ఇన్ యాక్షన్, ఎవరైతే ఆ యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినటువంటి సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే అనమాట. ఇంకేంటంటే మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ హిందూ పెడితే కనుక ఇక్కడ ఏంటంటే డూ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్, నో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ అదర్ దాన్ కనుక హిందూ పెడితే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకుంటే వాళ్ళకి రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అనేది వస్తుంది అనమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడాను కన్సెంట్ టు ఆధార్ వెరిఫికేషన్ ఇది మాత్రం తప్పనిసరి అనమాట. అందరూ కూడా ఎస్ అయితే పెట్టుకోవాలి, ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయాలి, అలాగే పాన్ కార్డ్ నెంబర్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ phase 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కోసం అయితే మొదట స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే మనకి అనంతపురం, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అలా వస్తున్నాయండి. ఏదో ఒకటి మీ దగ్గరగా ఉన్నది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక తెలంగాణ ఇస్తే కనుక హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అలాగా ఏదైనా కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ అలాగనమాట మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి సిటీస్ మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. 3 అయితే ఇవ్వాలి, 3 కూడా డిఫరెంట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా phase 2 మెయిన్స్కి సంబంధించి కూడా సపోజ్ మన కనుక ఇక్కడ తెలంగాణ కనుక ఇస్తే ఇక్కడ మనకి హైదరాబాద్ ఒకటే వస్తుంది. అదే కనుక ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక ప్లస్ మనకి తెలంగాణ, హైదరాబాద్ మాత్రమే ఉన్నది, మన ఆంధ్రప్రదేశ్కి అవకాశం అయితే లేదనమాట. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ, అస్సాం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. తమిళనాడు ఉంది, అయితే ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ అయితే లేదు. ఉన్న వాటిలో మీకు దగ్గరగా ఉన్నది అదైతే మనం చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 3 ఆప్షన్స్ అయితే ఇవ్వాలి, 3 కూడా మనం డిఫరెంట్గా ఇవ్వాల్సిన అవసరం అయితే ఇలాగా ఉంటుందన్నమాట.
ఇలా ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదట డే, మంత్, ఇయర్ వరుసగా మనం ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకుంటే ఇక్కడ ఏంటంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 జూలై 2026కి మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీరు చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏంటంటే మనకి 21 to 30 years అనమాట. కట్ ఆఫ్ డేట్ ఇదనమాట. ఇక్కడ 2 dates ఇచ్చారు, దీని మధ్య కనుక మీరు బారని ఉంటే సరిపోతుంది. 2 జూలై 1996, అలాగే 1 జూలై 2005 అనమాట. అంటే 1996 2005 కనుక బారన్ అయినా సరిపోతుంది. దానికి అదనంగా ఏంటంటే 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి 3 years ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా మనకి అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. సో దాని ప్రకారం ఏంటంటే మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ జెండర్ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ట్విన్స్ అంటే కమన్లో అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకో, లేకపోతే ఎస్ పెడితే కనుక వాళ్ళు మేల్ ఆఫ్ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, నో పెడితే అవసరం ఉండదు అనమాట. సో మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా, వీడోవరా, డైవర్సరా, జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట. సో మీకు ఫాదర్స్ నేమ్ ఇక్కడ, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ, మ్యారీడ్ ఎవరైనా నుండి స్పోజ్ నేమ్ కూడా ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం ఏంటంటే డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్స్, కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, టౌన్, అనగా డిస్ట్రిక్ట్, అలాగే స్టేట్ మీ అడ్రస్లో నుంచి, అలాగే పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతాయి. ఇంకా కూడాను జిఎస్టీ ఇన్వాయిస్ లాస్ట్లో మనం ఫీజు పే చేసిన తర్వాత ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట, జనరేట్ అవుతుంది. దానికోసం అయితే మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. బ్యాంక్ హోల్డర్ని అంటే మీ నేమ్ అనమాట, అలాగే మీ యొక్క అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. అలాగే బ్యాంక్ మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది, టైప్ ఆఫ్ అకౌంట్ అనమాట, సేవింగ్సా కరెంటా, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ మెన్షన్ చేయాలన్నమాట. సో ఫీజు అయితే చూపిస్తున్నారు ఇక్కడ, లాస్ట్లో మీరు ఫీజు అనేది పే అయితే చేసుకోవచ్చు. వ్యాలిడ్ అంటే వ్యాలిడ్ అవుతుంది. ఇంకా మనకి ఎర్రర్స్ ఏదైతే ఉన్నాయో కాలమ్స్ అవన్నీ రెక్టిఫై చేసుకొని సేవ్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ట్యాబ్కి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 జూలై 2026కి మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. ఇక్కడ మనం అయితే నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ కట్ ఆఫ్ డేట్ 1 జూలై 2026 ఏ క్యాండిడేట్ మస్ట్ ప్రొసెస్ ద మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో నాకు ఏంటంటే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ లిస్ట్ అయితే ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, అదర్స్ అలా ఉన్నాయన్నమాట. మీరు దేంట్లో అయితే డిగ్రీ చేస్తున్నారు, ఆర్ట్స్ అంటే BA, సైన్స్ అంటే BSc, బీకామ్ అంటే కామర్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా దీంట్లో లేని డిగ్రీ ఏదైనా చేస్తుంటే మీరు లాస్ట్ అదర్స్ అనే ఆప్షన్ ఉంది, లేదంటే ఇలాగ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట. ఈ మొదటి ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, తర్వాత మంత్, తర్వాత అయితే మనం ఆ యొక్క డే అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అంటే పాస్ డేట్ ఆఫ్ డిగ్రీ అనమాట. పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది మెన్షన్ చేయాలి. అదే కనుక మీకు CGPA సిస్టంలో ఉంటే దాన్ని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏంటి, అలాగే PG ఏదైనా ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే చేయొచ్చు, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఎక్స్పీరియన్స్ అనేది అవసరమైతే లేదు. మీకు ఏదైనా ఉంటే కనుక ఇక్కడ కంపెనీ నేము, డిజిగ్నేషన్, డేట్స్ అనమాట, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు ఇవన్నీ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా దీనికి సంబంధించి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫ్రీగా. SC, ST, OBC, PWD క్యాండిడేట్స్కి మీకు కావాలనుకుంటే ఎస్ అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే నో కూడా పెట్టుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. అది లాంగ్వేజెస్ ఒకటి మాత్రం తప్పనిసరిగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. సో ఇంగ్లీష్ కూడా మీకు వచ్చి ఉంటే ఇలా పెట్టుకోవచ్చు, హిందీ కూడా వచ్చి ఉంటే 3 కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో మనం ఏంటంటే వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి, అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ప్లస్ ఈ ట్యాబ్ ఏంటంటే మనకి ప్రివ్యూ ట్యాబ్ అనమాట. ఇప్పటివరకు మనం ఏవైతే డేటా ఎంటర్ చేసామో అవన్నీ ఇక్కడ విజిబుల్ అయితే అవుతాయి అనమాట. అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఏదైనా మోడిఫికేషన్స్ ఏదైనా మీకు తప్పులు అనిపిస్తే వాటిని కరెక్ట్ అయితే చేసుకోవాలి. అన్ని ప్రాపర్గా ఉంటే అగ్రీ అనాలి, ఇక్కడ కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. లేదైనా ఎర్రర్స్ అనిపిస్తే కనుక బ్యాక్ అయితే వెళ్ళొచ్చు అనమాట. మీ తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడైతే కనుక మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు అనమాట. సో అన్నీ ప్రాపర్గా ఉంటే కంప్లీట్ అయితే చేసుకోవాలి. అది షూర్ అని ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది. సో మనం ఓకే అయితే చేసుకోవచ్చు. ప్లస్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏంటంటే అప్లోడ్స్ సెక్షన్ అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒకటి అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, ఇంకా కూడా క్యాప్చర్ ఎంటర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏంటంటే గైడ్ లైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు చూసుకుంటే కనుక ఈ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అదైతే JPG ఫార్మేట్లో ఉండాలి. 20 to 50 KB వరకు మనకి ఎల్లో అయితే చేస్తారనమాట సైజ్ అనేది అనమాట. ఇంకేంటంటే లాస్ట్లో మనం ఏంటంటే ఇది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇది కూడాను ఒక వైట్ పేపర్ మీద
ఒక బ్లాక్ ఇంక్తో రాయాలన్నమాట. కింద మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అదనమాట. రాసి మన 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అది కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇదనమాట నోటిఫికేషన్ 12th పేజీలో ఉందన్నమాట. మనకి 4th కాలము ఇక్కడ ఏంటంటే ఐకామా మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇది అనమాట డిక్లరేషన్ ఫామ్. కింద సైన్ కూడా చేసుకోవచ్చు అవసరమైతే. అంతవరకు మీరు దానిని స్కాన్ చేసుకొని దానిని అప్లోడ్ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్లస్ మనకి అప్లికేషన్ ఫీజు అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ వీళ్ళందరికీ 0 ఫీజు, అంటే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. వీళ్ళు కాకుండా అదర్స్ ఎవరైతే ఉన్నారో జనరల్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 850 రూపీస్ అప్లికేషన్ ఫీ ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్. సో మనం 850 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ మనకి చూసుకుంటే కనుక బిల్ డెస్క్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ 2 గేట్వేస్ ఉన్నాయి, బిల్ డెస్క్ కానీ CCAP. ఏదైనా ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని క్యాప్చా అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ, అలా కూడా వ్యాలెట్స్, ఇలాగ ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంక ఇదేంటంటే లాగిన్ ఇదనమాట. ఇలా మన రిజిస్ట్రేషనబుల్ పాస్వర్డ్ మీకు ఒక ఈమెయిల్ ఐడికి అలాగే ఫోన్కి SMS కూడా వచ్చి ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేసేసి సెక్యూరిటీ కోడ్ ఇచ్చి లాగిన్ అయిపోతే మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికి కూడా టైం ఉంటుంది అనమాట. ఏంటంటే 22 ఆగస్ట్ 2026 దాకా మన టైం అయితే ఉంటుంది. ఈ లోపల మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవచ్చు.